బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఇక షో స్టార్ట్ అయిన తర్వాత 2 వారాలకి హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేషన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోయారు. అయితే తొలి వారం అందరూ ఊహించినట్టుగానే బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చారు. రెండో వారం మాత్రం ఎవరు ఊహించని కంటెస్టెంట్ బయటకు రావడం నిజంగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. తన కామెడీతో అందరినీ అలరిస్తున్నటువంటి శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు రావడం ఆయన అభిమానులతో పాటు బిగ్ బాస్ లవర్స్ కూడా షాక్కి గురయ్యారు. అయితే ఊహించిన విధంగా ఆర్జే భాష బయటకు రావడం నిజంగా అందరికీ షాకింగ్ అనే చెప్పాలి. బిగ్ బాస్ తీసుకువచ్చిన కొత్త రూల్ శేఖర్ భాష పాలిట శాపంగా మారింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆఖరి 2 స్థానాల్లో ఆదిత్య అలాగే శేఖర్ భాష నిలిచారు. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియన్స్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారంటూ ఈసారి సీజన్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పటివరకు జరగంది ట్విస్ట్ అని చెప్పుకోవాలి. అయితే ఆయన్ని హౌస్ నుంచి బయటకు పంపించాలని సీక్రెట్ రూమ్లో ఉంచుతారని ముందు అందరూ అనుకున్నారు. లీకుల్లో కూడా ఇదే వార్తలు వచ్చాయి. కానీ ఆయన్ని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. కిరాక్ సీత తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా శేఖర్ భాష హౌస్ నుంచి వెళ్ళిపోవాలని తీర్మానం చేసి దండలు వేశారు. మొత్తానికి తన కామెడీ పంచులు ప్రాసలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్కి నిజంగా షాక్ గురి చేసింది. కాస్తో కోస్తో హౌస్లో ఉన్న కామెడీ చేసే వ్యక్తుల్లో ఆయనే ఉన్నారు. అలాంటి శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే నిజంగా అది కొంతవరకు మైనస్ అనే చెప్పుకోవాలి. అయితే 2 వారాలు శేఖర్ భాష హౌస్లో ఉన్నందుకు ఆయనకు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందనే దాని గురించి కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. సో శేఖర్ భాష హౌస్లోకి చాలా ఇంట్రెస్ట్తోనే ఎంటర్ అవ్వడం జరిగింది. సో చివరి వరకు ఉంటానని టాప్ 5లో నిలుస్తానని ఆయన అనుకున్నారు. కానీ అనూహ్యంగా 2వ వారం బయటకు రావడం నిజంగా షాక్ అని చెప్పుకోవాలి. సో బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం 8వ సీజన్ కోసం శేఖర్ భాష రోజుకి 35,000 రూపాయలు చొప్పున అంటే వారానికి 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి 2 వారాల పాటు హౌస్లో ఉన్నందుకు ఆయనకు 5 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆయనకి బయట కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన జాబ్ చేసిన మిగిలినటువంటి షోల ద్వారా ఆయనకి మంచి రెమ్యునరేషన్ వస్తుంది. తక్కువ రెమ్యునరేషన్ అయినా సరే బిగ్ బాస్ హౌస్లో తనేంటో నిరూపించుకోవాలని హౌస్లోకి అడుగుపెట్టారు శేఖర్ భాష. కానీ 2 వారాల్లో ఆయన బయటకు వెళ్ళడం మాత్రం నిజంగా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశాలు ఉంటే ఖచ్చితంగా శేఖర్ భాషకు అవకాశం వస్తుందని, ఆయన మళ్ళీ హౌస్లోకి వస్తే ఖచ్చితంగా చివరి వరకు ఆయన ఆటతో కొనసాగుతారని కొంతమంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో చూడాలి, మరొక 4 లేదా 5 హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించాలని చూస్తూ ఉన్నారు. అందులో శేఖర్ భాష కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? శేఖర్ భాష వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావాలని కోరుకుంటున్నారా లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.